యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు రాజపేటపై కురిశాయి. యాదగిరిగుట్ట పూర్వ ప్రధాన అర్చకులు వేద పండితులు నల్లంతీగ లక్ష్మీ నరసింహాచార్యుల దంపతులు శుక్రవారం రాజపేటలోని శ్రీ రామకృష్ణ సాయి మందిరాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు పంచాంగ ఆవిష్కరణ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజపేట చేరుకున్న లక్ష్మీ నరసింహాచార్యుల దంపతులకు భక్తులు మంగళహారతులు, మేళతాళాలు, బాణసంచా మధ్య ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణకుమ్మంతో వారిని లోపలికి ఆహ్వానించారు. ఆలయంలోని దేవతామూర్తులకు మాజీ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు స్వయంగా తీర్థప్రసాదాలు అందజేసి గోత్రనామాల్లో ఆశీర్వచనాలు పలికారు. రాబోయే పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కాలం విలువను తెలుసుకుని సన్మార్గంలో పయనించాలని ఆయన భక్తులకు హితబోధ చేశారు. శ్రీ రామకృష్ణ సాయి మందిరం చేస్తున్న ఆధ్యాత్మిక సేవలను ఆయన కొనియాడారు. ఈ మందిరం ఒక వటవృక్షంలా మారి ఇతర దేవాలయాలకు మార్గదర్శకంగా నిలిచిందని అభినందించారు. ఆలయంలో రామాయణ, మహాభారత, భాగవత ఉపదేశాలను నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తానని లక్ష్మీ నరసింహాచార్యులు ప్రకటించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. పంచాంగ ముద్రణ దాతలను ఈ సందర్భంగా సత్కరించారు. రాజపేటలో జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుక భక్తుల్లో కొత్త ఉత్సాహం నింపింది. శ్రీ రామకృష్ణ సాయి మందిర ట్రస్ట్ సభ్యులు, సేవా కమిటీ కార్యనిర్వహణను అందరూ ప్రశంసించారు.